చిట్టి అనగానే 40 సెకండ్లలో కాఫీతో సిద్ధమవుతున్న రోబో విశాఖ సిఐఏ సదస్సులో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. రష్యన్ టెక్నాలజీతో రూపొందించిన రోబో కాఫీతో సిద్ధమవుతుంది. రోబోటిక్ కేఫ్ పేరుతో MOU చేసిన ఒక సంస్థ ఈ రోబో కాఫీ కేఫ్ కు ప్రదర్శనకు ఉంచింది. చిట్టి రోబోపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఏ సమ్మిట్ దగ్గర ఒక స్పెషల్ అట్రాక్షన్ ఇక్కడికి వచ్చిన అతిథులందరినీ కూడా అట్రాక్ట్ చేస్తుంది. రోబో చిట్టి కాఫీ అంటే కేవలం ఈ కాఫీని మనం చూసుకుంటే కనుక 4 ఫ్లేవర్స్లో 40 సెకండ్స్లో ఈ రోబో మనము కాఫీ ఆర్డర్ చేస్తే కనుక తీసుకొచ్చి మనకి ఇస్తుంది. ఇది వాయా ఐజాక్ అనే సంస్థ ఇక్కడ ఈ స్టాల్ని అయితే ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా ఇందులో ఒక స్పెషాలిటీ ఉంది. రష్యన్ టెక్నాలజీతో ఈ రోబోని తయారు చేసి కేవలం 100 మీటర్స్ అంటే 100 చదరపు అడుగుల్లోనే దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ఏంటంటే 40 సెకండ్స్లో 4 ఫ్లేవర్స్ని కాఫీని అందరికీ ఇస్తుంది. అయితే ఇది ఒక మార్వలస్ ఎక్స్పీరియన్స్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అయితే మాత్రం ఫీల్ అవుతున్నారు. అసలు ఈ రోబో చిట్టి కాఫీ అన్నది ఎందుకు అట్రాక్టివ్గా ఉంది అన్నది ఇక్కడ కొంతమంది విజిటర్స్ ఆల్రెడీ దీన్ని విజిట్ చేస్తున్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. చూస్తే కనుక వైజాగ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ రోబో కాఫీ స్టాల్ని ఏర్పాటు చేసిన వాళ్ళు. అసలు దీని యొక్క ప్రత్యేకత ఏంటనేది అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఈ రోబో కాఫీ అనేది చాలా స్పెషల్ అట్రాక్షన్గా ఇప్పుడు ఈ సిఐఏ సమ్మిట్లో ఉంది. సో చాలామంది విజిటర్స్ ఆల్రెడీ దీన్ని విజిట్ చేసి ఒక మంచి ఎక్స్పీరియన్స్గా ఫీల్ అవుతున్నారు. సో వాట్ అబౌట్ సార్, అంటే దీని గురించి మీరు కొంచెం. So hi, my name is Isaac. We are the founders of Bean Board, and this is my dear wife Swati. We are very proud to start India's first robotic cafe, and CIS Summit has been a great platform for us where we are going to showcase our product, and the robo will make coffee in about 1 minute's time, 40 seconds to 1 minute in between, and it can make close to 800 cups per day. And so we are also getting into a manufacturing unit where we are going to assemble 300 robots per year in Visakhapatnam, and we are going to sell them in India, Asia and the European countries. So Visakhapatnam nunchi manaki 3 places ki, European countries ki, Asian countries ki, India antatlo మనం ఇది మ్యానుఫ్యాక్చర్ చేసి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అండ్ ఇట్స్ అ రష్యన్ ప్రోడక్ట్, ఇట్స్ నాట్ అ చైనీస్ ప్రోడక్ట్. It's made in Russia. So we have collaborated with a Russian company called GBL Robotics, and we are taking it forward. సో అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మేము చూసాం జస్ట్ 40 సెకండ్స్లోనే కాఫీ అనేది మన చేతిలోకి వచ్చేస్తుంది. అండ్ రోబోతో ఆ కాఫీ ఫ్లేవర్స్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో వైజాగ్లో ఇట్లాంటి కొన్ని స్టాల్స్ని కేఫ్స్ని పెట్టాలని మీరు అనుకుంటున్నారు. సో ఇక్కడ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే సిఐఏ సమ్మిట్ ద్వారా అక్కడ చాలామంది డెలిగేట్స్ వచ్చి విజిట్ చేశారు. వైజాగ్ పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా మోర్ న్యూ ఎక్స్పీరియన్సెస్ని. అలాగే ఇట్లాంటి బ్రాండింగ్ ఇవి ఎలా ఉండబోతుంది? సో ఈ సమ్మిట్లోనే చాలామంది మమ్మల్ని అడిగారు ఇది ఏంటి ఫ్రాంచైజ్ ఇస్తారా అని. ఎస్, మేము అందరికీ ఫ్రాంచైజెస్ ఇస్తాం. నాట్ జస్ట్ ఇన్ ఇండియా, మీరు దుబాయ్లో పెట్టాలన్నా, ఆస్ట్రేలియాలో పెట్టాలన్నా, మీరు ఎక్కడ పెట్టాలన్నా వీ విల్ గివ్ 100% అసిస్టెన్స్ అండ్ అష్యూరెన్స్. అండ్ ద బెస్ట్ పార్ట్ విత్ దిస్ ఇస్ ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ 2.5 years. యా, ఇక్కడ కొంతమంది విజిటర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. సార్, ఇక్కడికి వచ్చి ఆల్రెడీ రోబో కాఫీ తాగారు. మీరు యు ఆర్ ఫ్రమ్ కేరళ? So how is it, sir? Yeah, it is a very good because I was in the US for last 6 months, and I can say that this is a similar kind of coffee that you get in the US, and people will get addicted once you start drinking this coffee. You will like it, you will enjoy it, and it is a very fantastic coffee that you will drink either in black or you have many types, barista, and 5 different types of coffee. సో ఇక్కడ మీరు ఆల్రెడీ ఇది ఎంజాయ్ చేస్తున్నాను అంటున్నారు. మీ కేరళ సైడ్ కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో కానీ ఇలాంటి అడ్వాన్స్డ్ లేటెస్ట్ టెక్నాలజీతో కేవ్స్ కానీ ఇట్లాంటివి ఉన్నాయా? అంటే ఎలా మీరు కూడా దాన్ని అప్గ్రేడ్ చేయాలి? ఇంకా కేరళలో ఇలాంటి టెక్నాలజీ రాలేదు అమ్మ. ఇది ఫస్ట్ టైం ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. And with Russian collaboration, I went to Moscow recently for 2 weeks. నేను మాస్కో వెళ్ళి రోబో ఫ్యాక్టరీ విజిట్ చేశాను, దీని గురించి నేర్చుకున్నాను. అండ్ దిస్ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ అసెంబ్లింగ్ హియర్ ఇన్ వైజాగ్. ఇక్కడ అసెంబ్ల్ చేస్తాం వైజాగ్లో. సో ఇక్కడ చూస్తే కనుక ఈ సమ్మిట్లో చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ అలాగే న్యూ ట్రెండ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇది కూడా ఒకటి. ఎందుకనంటే ఇక్కడ మనం చూడొచ్చు, కాఫీ ఆర్డర్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ మాన్యువల్ బోర్డు ఉంది. ఇక్కడ మాన్యువల్ బోర్డులో కాఫీ 6 టైప్స్ కాఫీ ఉంది. మనం ఏదైనా ఒక కాఫీని ఇక్కడ ఆఫర్ చేస్తే వెంటనే వితిన్ సెకండ్స్లో అంటే 40 సెకండ్స్లోనే కాఫీ
రోబో నుంచి మనకి అందుతుంది. సో ఇదంతా ఒక న్యూ ఎక్స్పీరియన్స్గా అందరూ ఫీల్ అవుతున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈసారి ఈ సమ్మిట్లో మరి ఈ చిట్టి రోబో కాఫీ అనేది స్పెషల్ అట్రాక్షన్గా మారుతుంది. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.